అసలు ఎట్లా స్టార్ట్ అయింది? మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ ఏంది? మాది నల్గొండ డిస్టిక్ మాది. ఉమ్, ఆ, చింతపల్లి మండలం, ఉమ్. కురుమపల్లి గ్రామం మా ఊరు. అవునా, హైదరాబాద్ లోనే సెటిల్ అయితే అయిపోయారా? ఇక్కడ మేము ఉండబట్టి దాదాపు 35 సంవత్సరాలు మా షాపు. 30 సంవత్సరాలు మా షాపు. ఆహా, 30 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో, ఓల్డ్ బోయినపల్లి అస్మత్పేట బస్ స్టాండ్లో మా షాపు. ఓకే. మేము ఆ షాపు నుంచి దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి, అంటే నాకు ఇప్పటికి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు పిల్లలే పని వాళ్ళే నా దగ్గర ఒక 40 మంది దాకా ఉంటారు. అవునా, 40 మంది దాకా ఉంటారు. 30 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నా. ఏంది మొత్తం అన్ని టెంపుల్ కి ఓన్లీ సంబంధించి? టెంపుల్ వరకే మా దగ్గర ఉండేది. ఎందుకు అట్లా, అంటే టెంపుల్ వరకే చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? అట్లా మేము మామూలుగా ఫస్ట్ ఈ gold, నల్గొండ jewelry జిల్లా అవన్నీ కూడా చేస్తారు కదా. ఫస్ట్ నల్గొండ జిల్లా కురుమపల్లి గ్రామంలో మేము మా కులస్థల ఇండ్లు వచ్చి విశ్వబ్రహ్మణ కులస్థల ఇండ్లు వచ్చేసి ఒక 250-300 ఇండ్లు ఉంటాయి మనకి. ఉమ్, ఆ ఊర్లో మొత్తం తయారయ్యేది ప్రొడక్షన్ ఏంటంటే కుటీర పరిశ్రమ వల్ల ఇత్తడి బిందెలు, నీళ్ళ బిందెలు తయారవుతాయి మాకు. అచ్చా, అంతా మా కులస్థల ఇండ్ల మొత్తం ఇంటింటికి రోజుకు ఒక 10-12 బిందెలు తయారవుతున్నాయి. ఆహా, రోజుకు ఒక 500-600 బిందెలు మా ఊర్లో తయారైతే అవన్నీ మనకు హైదరాబాద్ బేగం బజార్కి వచ్చేది. ఉమ్, కొద్ది రోజుల క్రితం ఏమైందంటే మనకు 80 నుంచి 90 మధ్య కాలంలో, అంటే ఈ 10 ఏళ్లలో ఈ స్టీల్ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు రావడంతో మా కుటీర పరిశ్రమ మొత్తం దెబ్బతిన్నది. అవును, దెబ్బతిన్న తర్వాత మా ఊరికి 1986లో ఉమ్, ఈ భారత ప్రభుత్వ రంగ దాంట్లో జౌలి పరిశ్రమ శాఖ ఉమ్, లోహ హస్తకళ శిక్షణ కేంద్రం అని మా ఊరికి వచ్చింది. ట్రైనింగ్ సెంటర్ పంపించారు మాకు. ఓకే. మాకు 3 అసిస్టెంట్ మాస్టర్ 2 ఉండి మాకు ఊర్లో ఒక బ్యాచ్కి 50 మంది పిల్లలను పెట్టి ఉమ్, అట్లా ఒక 7-8 సంవత్సరాలు నడిచింది మా ఊర్లో. అచ్చా, అప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు మేము అప్పటికి మేము ఇత్తడి బిందెల పని చేస్తుంటే మేము ఇత్తడి బిందెల పని పక్కా పెట్టేసేసుకొని ఈ పనులకు షిఫ్ట్ అయినాం మేము. అచ్చా, మా కులస్తుల పిల్లలు చాలా మంది వీళ్ళకి షిఫ్ట్ అయినాం. దాదాపు మా అప్పుడు ఆ ఊర్లో ఉన్న మా కులస్తులు అందరి కుటుంబాలు మొత్తం ఈ వర్క్ మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఆ ఇత్తడి బిందెల పని కనుమరుగైపోవడంతో ఈ వర్కే మాకు ఇప్పుడు ఆధారం, బ్రతుకుదేవుకు ఇదే ఆధారం అయిపోయింది మాకు. సో అప్పుడు ఆ 7 సంవత్సరాలు మీరు నేర్చుకోవడానికి ఇదే ఇక అక్కడ 3 సంవత్సరాలు అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు బెంగళూరులో నేను ఈ వర్క్ లోనే ఇంకా దీనికన్నా హై లెవెల్ వర్క్ లో ఉండేటానికి నేను బెంగళూరులో ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నారా? అక్కడ 19 నుంచి అక్కడ తీసుకున్నాను. ఓకే. రీజనల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్ అని, అది సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా. అక్కడ రీజనల్ ఆఫీస్, అక్కడ ట్రైనింగ్ సెంటర్ తీసుకుంటే నేను అక్కడ తీసుకున్న తర్వాత 93లో ఇక్కడ ఓల్డ్ బోయినపల్లికి వచ్చి నేను ఇక్కడ శ్రీమతి విరాట్ కళా కుటీర్ అని ఒకటి వర్క్షాప్ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఒక 2-3 పిల్లలు నా చేతి కింద పెట్టుకొని అప్పుడు ఈ వర్క్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇప్పటికి 30 సంవత్సరాలు మేము షాప్ పెట్టి. ఈ 30 సంవత్సరాలలో కూడా దాదాపు 1000 దేవాలయాల్లో మేము పనిచేసినాం. ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గర్భగుళ్ళు ఉన్న విగ్రహాలు మొత్తం మేము చేసిందే. యాదగిరిగుట్ట మొత్తం మేము చేసింది. అది అంటే ఇప్పుడు కొత్తగా నిర్మితమైందా పాతదా? పాత దాంట్లో ఉన్నది, కానీ గర్భగుడిలో ఉన్న విగ్రహాలు ఏం మారలేదు. అది మారలేదు. పాత ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. అయితే పాత దేవాలయంలో ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణవేణి మేడం ఈవో ఉండే 2012లో. ఆమె ఉండి విగ్రహాలు కొంచెం భిన్నమైపోయినాయి, మనం దీన్ని మార్చి కొత్త చేయించుకునే ఉద్దేశంతో వాళ్ళు కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకొని చేసుకొని ఎండోమెంట్ కమిషనర్తో పర్మిషన్ తీసుకొని అప్పుడు చిన్న స్వామి ఆధ్వర్యంలో ఆ విగ్రహాలు మేము మొత్తం పూర్తి చేసినాము. 2013లో ఫిబ్రవరి నెలలో అవి అప్పుడు పునఃప్రతిష్టాపన విగ్రహాలు. ఉత్సవమూర్తులు కానీ, మూల విరాట్ల కవచాలు కానీ, సింహాసనాలు కానీ, మన ఆధారపీఠాలు కానీ, తర్వాత వచ్చేసి జ్వాల నరసింహస్వామి, ఆ ఉగ్రవ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ధ్యాన నరసింహస్వామి విగ్రహాలు మొత్తం నేను టోటల్ కంప్లీట్ వర్క్ అంతా నేనే చేసిన. తర్వాత వచ్చేసి మళ్ళీ పునఃప్రతిష్టాపన అప్పుడు కూడా ఆ దేవాలయానికి నేను యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ కూడా నేను పనిచేసిన. మెటల్కి సంబంధించిన కార్యక్రమం మొత్తం నేనే చూసుకుంటాను. అయితే దేవుడి దీవెనలు మెండుగానే ఉన్నాయి మీకు. అవన్నీ అది చేసినాం. ఇక్కడ ఏడుపాయల గుడి చేసినాం తెలంగాణ. తర్వాత కడప డిస్ట్రిక్ట్ బ్రహ్మంగారి మఠంలో చేసిన ఉన్నాయి. తర్వాత వచ్చేసి మెయిన్ టెంపుల్ మనకు హైదరాబాద్ లో మెయిన్ టెంపుల్ మన కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ ఒకటి 28 కేజీలది, మన కవచం ఒకటి, అటువంటి వర్క్ అంతా మేము కంప్లీట్ చేసినాం. కాకపోతే 30 ఏళ్ళలో ఏంటంటే ఎన్నడమైనా మేము మా పేరు గురించి అని చెప్పేసి మేము ఇప్పుడు మీడియాలో ముంగలగానికి అట్లా రావాలని ఆలోచన కూడా రాలేదు, తెలియదు కూడా. ఇంకొకటి ఎప్పుడు కానీ మనసులో మేము ఏదో మనం చేసినాం కదా పబ్లిక్ లో తెలవాలనే ఉద్దేశం ఎప్పుడు అట్లా కలగలేదు కూడా.
కాకపోతే 30 ఏళ్ళ నుంచి వేల దేవస్థానాలు చేసినాం. ఇటువంటి పనులు చాలా చాలా రిస్క్ వల్ల పనులు, చాలా పెద్ద పెద్ద పనులు చేసినాం మన పాదుకల కంటే. కానీ ఈ జనవరి 30 తారీఖు నాడు ఒక ముఖ్యమైన ఛానల్లో వచ్చింది ఇది. మా మిత్రుడు వేయించిండు, నేను కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని గురించి. నువ్వు అన్ని అట్లనే చేస్తావు, ఇదన్నా ఒకటి అంత దూరం పోతుంది కదా, ఇదొకటి కనీసం పేరన్న వేపిద్దాం అట్లా అని చెప్పేసి ఆయన గుర్తున్న ఛానల్ వాళ్ళు ఉంటే ఆయన పిలిపించేసి అదే 30 తారీఖు నాడు సాయంత్రం టెలికాస్ట్ అయింది. అది అయిన తర్వాత మా షాప్ ముంగట కొన్ని వందల మంది దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని పని చేసుకోనియకుండా 2 days 30 పోతే 31 జనవరి 1 ఆ 2 రోజులు షాప్ దగ్గరనే కంటిన్యూ అయింది. లైన్లు మొత్తం లైన్ అయింది. దాని తర్వాత ఈ ఇంట్లోనే 2 రోజులు పబ్లిక్ అంతా రావడం పొద్దుగాల 6 గంటల నుంచి అట్లా జరిగింది. దాని తర్వాత ఒక రోజు ఇక్కడ బ్రహ్మంగారి గుడి అని ఉంది, ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్, బ్రహ్మంగారి గుడి కూడా అక్కడ కూడా పెట్టి పబ్లిక్ బాగా చూసి అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టినాం మనం పాదుకలను దర్శనం. అంటే ఆల్రెడీ మాకు ఇక్కడ తయారైన పాదుకలు అయోధ్యకి వెళ్ళిపోయినాక మళ్ళీ సేమ్ మనకు మొదటి ముద్ర అంటే ఈ ప్యాటర్న్ మా దగ్గర ఉంటది. ఇది ఒరిజినల్ ప్యాటర్న్ తయారైన పాదుకలు తయారైన ముద్ర మా దగ్గర ఉంటది కనుక ఈ ముద్రనే 10 మంది మనకు అడుగుతారు, చాలా మంది అడుగుతారు మాకు ఇట్లా వీటితో అవి తయారైనాయి కనుక దానికి దీనికి మాకు ఇబ్బంది ఏం లేదు. ఇవి కూడా స్వామివారి దగ్గర పెట్టుకుంటే మాకు ఆ పాదుకలు ఈ పాదుకలు ఒకటే. ఆయన పాదుకలనే అచ్చు మాకు కనబడితే అవే పాదుకలు, ఇంకా దాంట్లో తేడా ఏముంటుంది, అందులో ఉన్నది ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు మాకు దాన్ని ఒరిజినల్ ఎట్లా ఉంటే అట్లనే తయారు చేసి ఇక్కడ పెట్టుండని చాలా మంది అడుగుతున్నారు. షాప్ కాడికి వచ్చి అడుగుతుంటే మేము కావాలనే సరే అని చెప్పి ఇక్కడ పెడుతున్నాం. రేపు దర్శనానికి వెళ్ళిపోతాం. ఎంత అదృష్టం చేసుకున్నారండి అసలు మీరు. సేమ్ అదే మోడల్ అట్లనే పెట్టేసినాం దాన్ని, దాంట్లో మార్పులు చేర్పులు ఏం చేయలేదు అన్నమాట. సూపర్.